హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాము టెక్నికల్ అండ్ ట్రిక్ ఛానల్. ఈ వీడియోలో గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ కి మన యొక్క బ్యాంక్ అకౌంట్ ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. ప్రీవియస్ గా యూట్యూబ్ మానిటైజేషన్ సంబంధించి మానిటైజేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది వీడియో అయితే చేయడం జరిగింది. సో అది పార్ట్ 1 గా అయితే ఉంది. అలానే నెక్స్ట్ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలో వీడియో అయితే చేశాను. అది వచ్చేసరికి పార్ట్ 2 కింద అయితే ఉంది. అలానే మనకి పార్ట్ 3 కింద మనకు వచ్చిన పోస్ట్ లో గూగుల్ పిన్ ఏదైతే వచ్చిందో అది ఎలా వెరిఫై చేసుకోవాలో పార్ట్ 3 కింద అయితే చేయడం జరిగింది. సో ఇది వచ్చేసరికి పార్ట్ 4. దీనిలో మనము మన యొక్క గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ కి మన యొక్క బ్యాంక్ అకౌంట్ ని ఏ విధంగా యాడ్ చేయాలో అయితే చూద్దాము. సో దీనికి ఈ వీడియోకి సంబంధించిన లింకులన్నీ కూడా నేనైతే కింద ఉన్న డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. సో మీరు ఒకవేళ చూడాలనుకుంటే అక్కడ నుంచి అయితే క్లిక్ చేసి మీరైతే డైరెక్ట్ గా అయితే చూడొచ్చు. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ మొబైల్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీరైతే పొందొచ్చు. ముందుగా ఏదైనా బ్రౌజర్ లో గూగుల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సెర్చ్ బార్ లో యాడ్సెన్స్ అని అయితే టైప్ చేసుకోండి. టైప్ చేయగానే ఈ విధంగా లింకులు అయితే వస్తాయి. దీనిలో ఫస్ట్ మనకి గూగుల్ యాడ్సెన్స్ ఉంది కదా, సో ఫస్ట్ లింక్ అయితే మనం అయితే క్లిక్ చేసుకోవాలి. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి రైట్ సైడ్ లో సైన్ ఇన్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే మనం అయితే క్లిక్ చేసుకోవాలి. సో వన్స్ దాని మీద క్లిక్ చేయగానే మనకి మన యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో వాటితో అయితే మనం అయితే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో నాది ఆల్రెడీ నేను లాగిన్ అయినాను కాబట్టి నాకైతే డైరెక్ట్ గా అయితే ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాకు ఎర్నింగ్ లో $18 అయితే చూపిస్తుంది. సో మనం యొక్క పేమెంట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలంటే మనకి మినిమం $10 అయితే ఉండాలి. సో ఇప్పుడు మనము ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, దీంట్లో మనకి పేమెంట్స్ అని అయితే ఉంటుంది. సో ఆ పేమెంట్స్ ఆప్షన్ మీద అయితే మనం అయితే క్లిక్ చేసుకోవాలి. సో దాని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. దీంట్లో మనకి పేమెంట్ ఇన్ఫో, వెరిఫికేషన్ చెక్ అయితే ఉంటుంది. దానిలో ఫస్ట్ది పేమెంట్ ఇన్ఫో మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో పేమెంట్ ఇన్ఫో మీద క్లిక్ చేయగానే మనకి పేజ్ అనేది ఈ విధంగా అయితే లోడింగ్ అయ్యి మనకి ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు ఈ విధంగా మనకి పేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి హౌ యూ గెట్ పెయిడ్ అని చెప్పి మనకి ఇక్కడ యాడ్ ఏ పేమెంట్ మెథడ్ టు రిసీవ్ యువర్ ఎర్నింగ్ అని చెప్పి మనకి ఇక్కడైతే కింద మనకి యాడ్ పేమెంట్ మెథడ్ అని చెప్పి మనకి ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో దీన్ని అయితే మనం క్లిక్ చేసుకోవాలి. యాడ్ పేమెంట్ మెథడ్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే లోడింగ్ అయితే అవుతుంది. సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి డీటెయిల్స్ అన్ని కూడా మనకైతే ఇక్కడైతే అడుగుతుంది. సో యాడ్ పేమెంట్ మెథడ్ అని చెప్పి ఇక్కడ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బెనిఫిషియరీ ఐడి అయితే అడుగుతుంది. సో ఇక్కడ ఆప్షనల్ అయితే ఉంది. సో దీన్ని అయితే వదిలేసేయండి. అలానే నెక్స్ట్ నేమ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. దాని కింద మనకి బ్యాంక్ నేమ్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీ యొక్క బ్యాంక్ పేరు ఏదైతే ఉందో అదైతే ఎంటర్ చేసుకోవాలి. కింద IFSC కోడ్, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి షిఫ్ట్ బిగ్ కోడ్ అండి. సో ఇది మీరు బ్యాంకులో అయితే కనుక్కోవాల్సి ఉంటుంది. లేదు అంటే మీరు గూగుల్లో అయితే సెర్చ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి సిటీలో ఒక మెయిన్ బ్రాంచ్ ఉందంటే సో దాని కింద ఉన్న బ్రాంచెస్ కూడా ఒకటే షిఫ్ట్ కోడ్ అయితే మనకైతే ఉంటుంది. సో మీరు ఒకసారి బ్యాంకులో అయితే క్లియర్ గా అయితే కనుక్కోండి. లేదు అంటే గూగుల్లో కూడా మీరైతే సెర్చ్ చేసి అయితే మీరైతే పట్టుకోవచ్చు. సో మీరైతే దాన్ని అయితే ఎంటర్ చేసుకోవాలి క్లియర్ గా. సో ఎంటర్ చేసుకున్నాక దాని కింద మనకి అకౌంట్ నెంబర్ అయితే ఉంటుంది. సో మీ యొక్క పాస్బుక్ లో ఏదైతే అకౌంట్ నెంబర్ ఉంటుందో సేమ్ అదైతే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్నాక కింద కూడా మళ్ళీ ఇంకొకసారి మీరైతే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి ఎంటర్ చేసుకున్నాక మీరైతే చెక్ చేసుకోండి, రెండు కూడా సేమ్ ఉండాలి, లేదంటే మిస్ మ్యాచ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ఈ పేజీని కొంచెం కిందకైతే స్క్రోల్ చేసుకుందాము. సో కిందకి స్క్రోల్ చేసుకుంటే మీకు ఇక్కడ చూసుకున్నట్లే మనకి ఇక్కడ సెట్ ఏ ప్రైమరీ పేమెంట్ మెథడ్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. అంటే మీకు 2-3 బ్యాంక్ అకౌంట్లు దీనిలో యాడ్ చేసుకున్నప్పుడు ప్రైమరీ కింద ఏది ఉండాలని అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి కింద సేవ్ అని అయితే ఉంటుంది. సో సేవ్ చేసే ముందుగా మీరు ఒకసారి డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి, అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా. ఎందుకంటే పేమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా అయితే ఇవ్వాలి, లేదంటే మన పేమెంట్ అయితే రాదు. కింద సేవ్ అయితే చేసుకోండి. సో చెక్ చేసుకున్నాక మనం సేవ్ అయితే క్లిక్ చేస్తే మనకి లోడింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు వన్స్ లోడింగ్ అవ్వగానే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ మనకి మన యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. సో లాస్ట్ 3 డిజిట్స్ ఏవైతే మన అకౌంట్ నెంబర్ ఉంటుందో సో ఆ యొక్క 3 డిజిట్స్ అయితే మనకైతే ఇక్కడ చూపించడం జరుగుతుంది. దాని కిందనే మన యొక్క నేమ్ కూడా మనకైతే ఇక్కడ డిస్ప్లే అయితే అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చిందంటే మనకైతే మన యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అవ్వడం అనేది మనకైతే అనుకోవచ్చు. దాని కింద మనకి మేనేజ్ పేమెంట్ మెథడ్స్ అయితే ఉంది. సో దాన్ని క్లిక్ చేసి మనము మన యొక్క పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్స్ కూడా మనమైతే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేనైతే ఒకటే బ్యాంక్ అకౌంట్ ఇచ్చాను కాబట్టి నాకు ఒకటే చూపిస్తుంది. ఇక్కడ రిమూవ్, ఎడిట్ కూడా మనకైతే ఆప్షన్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే యాడ్ పేమెంట్ మెథడ్ అని చెప్పి ఇంకో ఆప్షన్ కూడా ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసి మనం ఇంకో బ్యాంక్ అకౌంట్ కూడా మనకు మార్చుకోవాలనుకుంటే సో దాని ద్వారా మనం సెలెక్ట్ చేసుకొని మనం అయితే
చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే సింపుల్ గా అయితే మీ యొక్క గూగుల్ యాడ్సెన్స్ లో అయితే మీరైతే యాడ్ చేసుకోవచ్చు. సో మీకు ఎప్పుడైతే $100 మీకు కంప్లీట్ అవుతుందో అప్పుడు మీ యొక్క పేమెంట్ అనేది ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కి అయితే క్రెడిట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మనము ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలనేది మీకైతే చూపిస్తాను. ఎందుకంటే మన పేమెంట్ రావాలంటే మనకి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇంపార్టెంట్. సో అది ఫిల్ చేసినట్లయితే మనకైతే మన యొక్క పేమెంట్ అనేది మన అకౌంట్ లో అయితే రావడం జరుగుతుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.